అందరికీ శనార్థులు. ఇక మరి మీ బిగ్ టీవీ నర్సయ్య తాత ఇవాళ మీకు మళ్ళా రామసక్కని ముచ్చట ముంగడేసుకి ఇక చూడు ఏడు దాకా వచ్చిన కనబడుతుంది ఆ కథ. ఇగో ఈడి దాకా వచ్చినా మీకు బోర్డు కనబడుతుంది కదా. ఇక లోపలికి పోతా, లోపల ఏంది ఏం కథ అనేది బా కళలు కళలు ఆ కళల కథ ఏందో ఇప్పి చెప్పుకుందాం. చలో. కళ కళ కోసము కాదు ప్రజల కోసము, ఆ కళలు వర్ధిల్లాలి, ఆ కళలు పరిడవిల్లాలి, ఆ కళలు ఆ చంద్ర తారార్కము వికసించాలి అని మీ బిగ్ టీవీ నర్సయ్య తాత కంకణం కట్టుకొని కదిలిండు. ఇక మరి రాంగ 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 ఏడికి వచ్చిన అంటే JNAFAU జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మాసబ్ ట్యాంకు గడ్డ. ఇక మరి తొలిదొమ్మరం ముందుగాల మరి ఈ కాలేజీ ప్రిన్సిపాలు ఆనంద్ సార్ తోటి సురువు చేసుకుందాము. అసలు శిల్పకళ, చిత్రకళ, అనువర్తిత కళ, ఛాయాచిత్రం, చిత్రచలనమో ఈ కళల గురించే చెప్పుకుందాము. అసలు సారు ఏం చెప్తాడు ఈ కళల గురించి? అసలు ఈ JNTU అనేది ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ అనేది ఎప్పుడు పుట్టింది, ఇక్కడ ఎవరు పురుడు పోసిరు, అసలు దీని చరిత్ర ఏంది, ఈ కళల గొప్పతనం ఏంది అనేది ఇలా పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా మీకు ఇన చెప్తుంది బిగ్ టీవీ. ఇక సార్ కాడికి పోతున్నా. సారు శనార్థి ఎట్ల సంగతి సారు ఏంది ఈ JNTU ఎప్పుడు ఇక్కడ ఈ మాసబ్ ట్యాంక్ గడ్డ మీద పురుడు పోసుకుంది, ఈ కళల గురించి ఏం చెప్తారు? ఈ మా కళాశాల 1940లో ఖాన్ బహదూర్ సయ్యద్ అహ్మద్ అని ఒక అతను నిజాం నుంచి కళాశాల ప్రారంభించారు. ఇది ముందు గన్ ఫౌండరీలో ఉండే, దాని తర్వాత మాసబ్ ట్యాంక్లోకి వచ్చింది. స్టేట్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత మన రాష్ట్రం వచ్చిన తర్వాత అది టెక్నికల్ బోర్డు తీసుకున్నారు. ఇట్లా తర్వాత 74లో ఈ కాలేజు ఇంకా 4 కాలేజీలు కలిపి JNTU ఫామ్ అయింది, యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అయింది. దాని తర్వాత మళ్ళీ 2008లో మళ్ళీ అన్నీ డివైడ్ అయిపోయి ఈ సపరేట్గా ఒక స్పెషలైజ్డ్ యూనివర్సిటీ అయింది. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీగా అయింది, అవతరించింది. అందులో ఈ చిత్ర కళాశాలలో 5 డిపార్ట్మెంట్ ఉంటాయి. ఒకటి అప్లైడ్ ఆర్ట్, అది అనువర్తిత కళ, చిత్రకళ, పెయింటింగు అండ్ యానిమేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదే చలనము. ఇంకోటి ఛాయాచిత్రము, ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ అండ్ శిల్పకళ అండ్ స్కల్ప్చర్ డిపార్ట్మెంట్. ఈ 5 డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్కి అన్ని డిపార్ట్మెంట్ అందరికీ ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక్కో స్టూడెంట్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. ఇది దీని కాలేజ్ మెయిన్. అంటే ఇప్పుడు ఆనంద్ సారు ఈ కాలేజీకి ప్రిన్సిపాలే కాకుండా కూడా ఇంకా దేనికో HOD అనేది కూడా విన్నాం సార్. మరి అప్లైడ్ కూడా HOD నేనే, 2 చూసుకుంటున్నాను. మా VC వైస్ ఛాన్సలర్ కూడా అప్లైడ్ మనిషి, మా డిపార్ట్మెంటే. ఇప్పుడు ఉన్న వైస్ ఛాన్సలర్ అప్లైడ్ డిపార్ట్మెంట్ మనిషి. ఇప్పుడు ఈ నిన్న కూడా ఈ తెలంగాణ బొమ్మ ఆ శిల్పాన్ని తయారు చేసింది ఎవరంటావు? మా గంగాధర్ సారు, ఆయన కూడా మా అప్లైడ్ డిపార్ట్మెంట్ అతను. ఇప్పుడు వైస్ ఛాన్సలర్. ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి, అంతకుముందు ఉన్న తెలంగాణ తల్లిని కూడా రెండింటిని చేసిన అతనే మా గంగాధర్ సార్, ప్రొఫెసర్ గంగాధర్ సార్. ఆయన అప్లైడ్ ఆర్ట్ మనిషి, అంటే డిజైన్ చేస్తాడు అని శిల్పకళ కూడా బాగొచ్చు, దాన్ని చూసుకొని అందరిని వీళ్ళు చేశారనమాట. ఇది కథ. అయితే ఇప్పుడు సారు కూడా ఆడికే వస్తాడు. సారు అనువర్తిత కళలో నైపుణ్యం ఉన్న సార్ కాబట్టి ఇప్పుడు ఆ సార్ని ఆడికే పట్టకపోతా ఈ కళలు ఏ రకంగా ఆ పిల్లలు ఎట్లా వీటిని తయారు చేస్తుర్రు, అక్కడ సార్లు ఏ రకంగా చెప్తుర్రు, ఏమని పోతున్నా చిన్నగా పోతున్నా. ఇక ఇక్కడ కథ ఏంటంటే అప్లైడ్ ఆర్ట్స్ అంటే నీ దగ్గర ఏముందో దాన్ని ప్రదర్శించే కళ అన్నట్టు. అది ఎలాగ చెప్పేగా పెద్దసారు అనువర్తిత కళ అని. ఇక మరి ఈ అనువర్తిత కళ సంగతి ఏంది, ఈ అప్లైడ్ ఆర్ట్స్ కథ ఏందో ఇక మరి చదువుకుంటుర్రు. ఈ ఎన్నో తరగతి అమ్మ ఇది? 6th సెమిస్టర్, 3rd year. అమ్మో, 3వ సంవత్సరమా? ఎట్లా అన్నట్టు అప్లైడ్ ఆర్ట్స్ అంటే ఏందన్నట్టు ఏం చెప్పదలుచుకున్నావు?
అప్లైడ్ ఆర్ట్స్ అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్ అనమాట. అయితే ఇందులో అప్లైడ్ ఆర్ట్స్లో మెయిన్ ఏంటి అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి. లైక్ ఫోటోగ్రఫీ ఇన్వాల్వ్ ఉంటుంది, స్కల్ప్చర్ ఇన్వాల్వ్ ఉంటుంది, పెయింటింగ్ ఇన్వాల్వ్ ఉంటుంది, గ్రాఫిక్ డిజైనింగ్ ఇన్వాల్వ్ ఉంటుంది అనమాట. అన్నీ ఇన్వాల్వ్ ఉన్నదే అప్లైడ్ ఆర్ట్స్. ఇంకా సపరేట్గా కూడా ఇక్కడ కోర్స్ ఉన్నాయి మనకి. అంటే రాబోయే రోజుల్లో ఈ కోర్సు ద్వారా ఉపయోగాలు ఏందంటావు? యాడ్ ఏజెన్సీలో మనం వర్క్ చేయగలుగుతాం, గ్రాఫిక్ డిజైనర్గా వర్క్ చేయగలుగుతాం, ఫోటోగ్రఫీలో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంకా సినీ ఇండస్ట్రీలో కూడా మనకు జాబ్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే నౌకర్లో వెళ్ళేం వచ్చే అవకాశం ఉంది ఇలా ఉంది. ఇది కథ. నువ్వేమంటావు పిల్లగా? ఎట సంగతి? ఏం నేర్చుకుంటున్నావు? ఏం చెప్తావు మా బిగ్ టీవీ ప్రేక్షకులకు? అప్లైడ్ ఆర్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో వెళ్ళవచ్చు. ఎలా అంటే ఒక యాప్ డిజైన్ చేయడం కోసము, ఒక వెబ్సైట్ డిజైన్ చేయడం కోసము వెళ్ళొచ్చు. ఇలా వేరే రకాలు కూడా చేసుకోవచ్చు. లైక్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే సపరేట్ ఒక క్లయింట్కి ప్యాకేజింగ్ డిజైన్ లాగా, లోగో డిజైనింగ్ లాగా, అలా బ్రాండింగ్ కోసం డిజైనింగ్ లాగా చేయవచ్చు. మనం సపరేట్గా ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు. సో దీని అప్లైడ్ ఆర్ట్స్ అన్నీ కవర్ అయి ఉంటాయి. మనకి ఇక్కడ కూడా బయట ఉన్న ప్రజెంట్ ఉన్న మార్కెట్ ట్రెండ్స్ అన్నీ అప్లైడ్ ఆర్ట్స్లో నేర్పుతుంటారు వీళ్ళు. సో మనకి ఏది కావాలంటే నేర్చుకోవచ్చు. ఇక్కడ ఆర్ట్ డిజైన్లో కావాల్సిన అన్నీ ఉంటాయి ఇక్కడ అప్లైడ్ ఆర్ట్స్లో. సరే చెప్పు మనవరాలా, ఏం పేరు? కీర్తనకు అప్లైడ్ ఆర్ట్స్ కోర్సే ఎందుకు నచ్చింది? దీనివల్ల మరి ఏం ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటున్నావు? ఏం చెప్పదలుచుకున్నావు? చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆర్ట్స్ని ఎట్లా లైక్ పైసలు సంపాదించేటట్టు ఎట్లా చేసుకోవాలి అంటే, కమర్షియలైజింగ్ చేయాలంటే విజువల్ ఆర్ట్స్ అనేది ఉంది అని తెలిసిన తర్వాత అప్లైడ్ ఆర్ట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినండే. తర్వాత సీట్ వచ్చినాక ఇంకా విజువల్ కమ్యూనికేషన్, డిజైన్ ఎట్లా చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్, సినిమాలలో కూడా ఛాన్సులు ఉంటాయి. అమ్మా ఇక చూసిరు కదా. అయితే ఇప్పుడు ఈ కథ మాత్రము నిజంగా వాళ్ళు ఎట్లా ఇప్పుడు వాళ్ళు యాడ్స్ అని ఇంకేదో అంటారు కదా. ఇంకా వాళ్ళు ఏదో మీకు ల్యాబ్లే ఉంటాయి కదా, అందులో పోయి వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు, ఏం కథ అనేది మీకు ఇలా చెప్తారు. ఇక రానే వచ్చినా మరి ఇక మా మనవరాలు ఏమో సై చేస్తుంది, పొడవ కొడుతుంది, ఎటువంటి సంగతి ఏంది, ఏం తయారు చేస్తున్నావు బాబు ల్యాబ్లో? ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ చేస్తున్నా. అయితే ఇప్పుడు దీన్ని అంటే ప్రచారం ఎట్లా చేయాలి, డిజైనింగ్ ఎట్లా ఉండాలి, ఏం కథ అంటే కంటికి ఇంపుగా ఎట్లా తయారు చేయాలనేది ఆలోచన. పెద్దదే ఉంది కథ. ఏమేమి తయారు చేసినావు? ఏమైనా నువ్వు తయారు చేసినవి ఏమైనా ఉన్నాయా? అవును, ఇప్పటిదాకా నేను తీసినవి చూపిస్తా. ఇది కథ. మరి ల్యాబ్లో వీళ్ళ మనసులలో ఉండేగా కొన్ని ఆలోచనలు. అవి బయట ఎట్లా పెట్టాలి, దానికి ఎట్లా వన్నెదేయాలి, దాన్ని ఎట్లా మార్కెట్ చేయాలి, అంతేనా? అంతే. ఏంది దీనివల్ల ఇంకా నువ్వు ఏమేమి అనుకుంటున్నావు? రేపు రాబోయే రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? ఏం ఆశిస్తున్నావు అప్లైడ్ ఆర్ట్స్ ద్వారా? నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జాయిన్ అయిదాం అనుకుంటున్నా. దీనివల్ల అంటే ప్రొడక్ట్స్ అన్నిటినీ ఎట్లా అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే దాన్ని ఎట్లా తీసి అందరికీ చూపెట్టాలి, నా క్రియేటివిటీని అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. సృజనాత్మకత. రావు మనవరాలా, నీ పేరు ఏం పేరు? దగ్గి ఎలుక్కురా. ఏం సంగతి? ఏం పేరు నీ పేరు? ఇసుంట్రా. నా పేరు నవ్యశ్రీ. నవ్య. ఎట్లా మరి నవ్య ఏం చెప్తుంది ఇవాళ మా బిగ్ టీవీ ప్రేక్షకులకు ఈ అప్లైడ్ ఆర్ట్స్ కోర్సు? అంటే అప్లైడ్ ఆర్ట్స్ అంటే ఇది ఇప్పుడు మేము ప్రోడక్ట్ షూట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ బయట ఇప్పుడు మా లాంటి వాళ్ళకంటే ఇది ఇట్లా పనిచేస్తుంది అని తెలుస్తుంది కదా. ఇప్పుడు ముసలి వాళ్ళకి కానీ బయట టీవీ ఇట్లా తెలియని వాళ్ళకి అందరికీ ఈ ప్రోడక్ట్ చూస్తే దీన్ని ఎట్లా మనం యూజ్ చేస్తాం అట్లా అందరికీ తెలియజేయడానికి ప్రోడక్ట్ షూట్ మేము చేసి బయట వాళ్ళు చేసేదానిలాగా మేము క్రియేటివిటీగా చేస్తాం. మొత్తానికి మనసు దానికి మళ్ళీ ఇస్తారు మీరు, అంతే. అది కొనేలాగా చేయాలి, ఎటు పెట్టి అది కొనేలాగా మనం వాళ్ళ మనసు మార్చి దీన్ని కొనేలాగా మనం చేసి దాన్ని అడ్వర్టైజింగ్ తీయాలి. అమ్మా చూస్తుర్రా, ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పల పడుతుంది. ఇది యథార్థం. అయితే ఇప్పుడు నేను కాక అడవిలో గొర్రె కాస్తుంటే గొర్రె పిల్లకు మరగకపోతే దానికి మరుగుమంది పెట్టినట్టుగా వీళ్ళు ఆ రకంగా ఆలోచన చేసి మన మనసుని ఎట్లా దాని వైపు మళ్ళించాలి, అంతేనా? అంతే అంతే. మరి సాంగ్రంగా చిన్న సన్న కళ కాదు కళ, మరి ఉత్తనే అనుకుంటూ రాయింది. ఇంకో కళ సంగతి ఏందో ఆ కళకాడికి పోయి ఆ కథ మాత్రం ఏందో ఈయన చెప్పు. నా పేరు హరీష్, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ను. ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన
వర్క్స్ అన్నట్టు. అప్లైడ్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేసిన పిల్లల వర్క్స్ ఇవి. ఈ పిల్లలు చేసిన వర్క్స్ ఇది లేఅవుట్ డిజైన్ అంటారు. ఇది లేఅవుట్ డిజైన్, ఇది బేసిక్ ఫోటోగ్రఫీ, ఇది యాడ్ ఫోటోగ్రఫీ. అండ్ అక్కడ ఆ స్టోరీ బోర్డ్, ఒక యాడ్ ఫిల్మ్కి సంబంధించిన ఆ స్టోరీ బోర్డ్, అది స్టోరీ బోర్డ్. ఇదేమో మాన్యువల్గా వాళ్ళ కలర్స్ యూజ్ చేస్తూ ఒక పోస్టర్ క్రియేట్ చేయడం జరిగింది. ఫోటోగ్రఫీతో క్రియేట్ చేసిన యాడ్ ఇది. సో మాన్యువల్గా చేయగలుగుతారు మా పిల్లలు అండ్ డిజిటల్గా చేయగలుగుతారు. ఇంక్లూడింగ్ ఏఐని కూడా వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు పిల్లలు. సో అప్లైడ్ ఆర్ట్ మీన్స్ ఏదైతే మీ దగ్గర కళ ఉందో ఆ కళను అప్లై చేయడమే అప్లైడ్ ఆర్ట్. అప్లైడ్ ఆర్ట్లో అందరికీ ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్, పెయింటింగ్, డ్రాయింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకు అప్లికేబుల్గా ఉంటారు. సో ఇది కథ. అంటే దీని ద్వారా ఇక నౌకర్లు కూడా ఇంకా ఎల్లం వచ్చే కోపం కూడా ఉందంట. చాలా వాళ్ళు ఓన్గా కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరి మీద జాబ్ కోసం ఎత్తుకులాడే కంటే వాళ్ళకంటూ వాళ్ళు ఇతరులకు జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్తుంటారు. ఇగో ఇది కథ. ఇక మరి ఇంకో కళ, ఆ కళ కాడికి పోదాము. ఆ కళ సంగతి ఎందుకు చూద్దాము. చిత్రకళ అంటే ఇక మరి బొమ్మలు చూస్తే అబ్బా ఎంత రామసకలంగా ఉంది ఈ బొమ్మను చూస్తుంటే నాకు ప్రాణం లేచి వచ్చినట్టే అవుతుంది అంటుంటారు చూడు. మరి గా కళ ఇది, గా కోర్సు. ఇక మరి తల్లి ఇక ఈ బొమ్మలు గీసేటోళ్ళకు చదువు చెప్తందుకు పెద్ద మరి ఈ మేడం ఏమంటుంది, ఏందమ్మా ఏమో బొంతలు ముంగట వేసుకున్నావు, సూది దారం ముంగట వేసుకున్నావు, ఏం చేస్తున్నావు? సో నా పేరు డాక్టర్ ప్రీతి సంయుక్త. నేను ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, పెయింటింగ్ డిపార్ట్మెంట్, కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో. వీళ్ళు నా ఆధ్వర్యంలో నేర్చుకున్న పిల్లలు, ఆర్ట్ పిల్లలు. ఇప్పుడు ఆ బొమ్మలను ఎవరు గీసినట్టు? వాళ్ళే చేశారు. వాళ్ళు గీయలేదు, వాళ్ళు అతికించారు. బట్టతో అతికించిన, క్యాన్వాస్ మీద అతికించిన ఆర్ట్ వర్క్ అనమాట. అది తయారు చేసిరు. దేనికి తయారు చేసిరు అంటే వీళ్ళకు ఈ బట్టతో కలర్స్ కాకుండా వేరే మీడియమ్స్, మెటీరియల్స్ మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని ఆ విధానాలు. ఇక్కడ ఒకటేమో మనము బొంతలు కుడతాము సూది నూలు తీసుకొని, ఇంకోటేమో గమ్ తీసుకొని ఆ అతికించే అది అవుట్పుట్ ఎట్లా ఉంటుంది, అవుట్కమ్ ఎట్లా ఉంటుంది, ఇదొక రకంగా కనిపిస్తుంది, అదొక రకంగా కనిపిస్తుంది. తనేమో ఆశ్రిత, ఆమె పేరు, ఆమె అల్లిన ఎంబ్రాయిడరీ తీసుకొని ఆ సొంత ఎంబ్రాయిడరీని దాని మీద ఒక ఆర్టిస్ట్ రామచంద్రన్ ఆర్ట్ వర్క్ని ఆమె తన క్యాన్వాస్ అక్రిలిక్ వర్క్ని ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ క్లాత్ వర్క్లో ఆమె ట్రాన్స్లేట్ చేసింది. సో అదొక లెర్నింగ్ అనమాట, అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదంతా నేర్చుకోవాలి. మరి ఇప్పుడు నువ్వు బొంతలు కుడుతున్నావు అనవరకల్లా ఇంటికాడ మా ముసలమ్మ చిరిగిపోయిన బొంతలు కుట్టినట్టే అనిపిస్తుంది. అదే నేను చేసేది. అది ఒక ఆర్ట్. వాళ్ళు చేసింది యూటిలిటీ, వాళ్ళు చేసింది. ఇప్పుడు ఇది కూడా ఒక రకమైన బొంత. ఇది చూస్తే నాకు గొంగడి, ఇది చూస్తే కట్ చేసి మంచి ఆర్ట్ వర్క్ చేయాలనిపిస్తుంది. కానీ ఇది ఒక ఆర్ట్, అదే ఒక ఆర్ట్ యాక్చువల్లీ. సో మనము తెలంగాణ దాంట్లో చీరల మీద చీరలు వేసుకొని వాళ్ళు చేస్తారు. కానీ వేరే స్టేట్స్లో బొంత అనేది అదొక కమ్యూనిటీ ఆర్ట్ అనమాట. వాళ్ళు కలెక్టివ్గా లేడీస్ కూర్చొని చేస్తారు. సో నేను ఇది నేర్చుకుంది యుఎస్లో. నాకు ఫుల్ బ్రైట్ పోస్ట్ డాక్టరల్ అవార్డ్ వచ్చింది. సో నేను ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీ వెళ్ళి అక్కడ అలబామా స్టేట్లో టస్కలూసా అనే ఒక జీస్ బెండ్ కమ్యూనిటీ, అక్కడ వెళ్ళి నేను నేర్చుకున్న ఆర్ట్ అనమాట. వాళ్ళు చేసే టైంలో ఫస్ట్ యూటిలిటీ ప్రోడక్ట్ ఉండే, దాని తర్వాత ఇప్పుడు ఆర్ట్ అయిపోయింది. సరే, ఇప్పుడు కోటి విద్యలు కూడుకొరగా అనేది లోకం ఎరిగిన యథార్థం, అంతేనా కదా? మరి ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ బొమ్మలు గీస్తున్నారు కదా, బొమ్మలు అంటే వేస్తున్నారు, కుడుతున్నారు, చేస్తున్నారు కదా. దీనివల్ల ఇప్పుడు ఈ పిల్లలకు ఫాయిదా ఏంది, వాళ్ళకు అంటే ఏ రకంగా వాళ్ళకు ఎక్కడికి వస్తుంది అంటావు ఈ బొమ్మలు? ఈరోజు గ్లోబల్ ఆర్ట్ సీన్లో మీడియం మెటీరియల్ ఎక్స్పెరిమెంటేషన్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏది కొత్తగా చూడాలనుకుంటున్నారు. ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఛాలెంజింగ్ అయింది. సో ఏఐ వచ్చినందుకు ఏమైంది, హ్యాండ్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హ్యాండ్ స్కిల్స్ అంటే కాగ్నిటివ్, మన ముక్కు, కళ్ళు అన్నీ కోఆర్డినేషన్గా హౌ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్ఫుల్ ఇంపార్టెంట్ అనమాట. స్కిల్స్ ఎట్లా వాడుకుంటున్నాము, హ్యాండ్స్, ఫింగర్స్ ఎట్లా మనం వాడుకుంటాం. హ్యాండ్ మేడ్ ఈజ్ బికమ్ వెరీ బిగ్ థింగ్ అనమాట ఇప్పుడు. సో ఈ కుట్టడం అంటే ఈ హౌస్ హోల్డ్
సంగతిని మనము గ్లోబల్ ఆర్ట్ సీన్కి తీసుకోవాల్సి వస్తుంది. అంటే దానికి ఒక విలువ అనమాట. హోమ్ మేకర్ నుంచి తీసుకున్న బొంత ఆర్ట్ గోడల మీద గ్యాలరీస్లో డిస్ప్లే అవుతుంది అంటే అది ఒక పెద్ద సంగతి. మరి ఇది ఏమైనా చెప్పుకొని మురువా చూసుకొని ఎడువా అన్నట్టే ఉంటుందా? ఈ పిల్లలకి ఏమైనా భవిష్యత్తు ఉంటుందా? ఎందుకు ఉండదు? వాళ్ళకి అడగండి, మీరు వాళ్ళకి అడగాలి ఏమేమి భవిష్యత్. ఒక ఆర్ట్ని అంటే ఆర్టిస్టే కాకుండా మ్యూజియాలజిస్ట్ అవ్వచ్చు, క్యూరేటర్ అవ్వచ్చు, క్రిటిక్ అవ్వచ్చు, మళ్ళీ ఆర్కైవలిస్ట్ అవ్వచ్చు, రివైవలిస్ట్ అవ్వచ్చు, అన్ని సంగతులు అవ్వచ్చు. దాంట్లో ఒక్క దాంట్లో చాలా అంబ్రేలాస్ ఉన్నాయి. ఆ ఎవెన్యూస్ మనకు కొంచెం అవగాహన ఉంటే అది వేరే రకంగానే పిల్లలు వెళ్ళిపోతారు. అది ఆర్టిస్టే అవ్వాలని కాదు, ఆర్ట్లో చాలా వేరే రకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అట్లా ఇక గిరి మొత్తానికైతే చిత్రకళ నీకు దండం పెట్టి మా ఇంటికాడ మా ముసలిది పాత బొంతలకు అతుకులు వేస్తారు చూడు, ఆ లెక్కనే ఉంది. కానీ దీని వన్ ఎట్లా ఉందో, దీని గొప్పతనం ఎట్లా ఉందో మరి పెద్ద మేడం చెప్పుకొచ్చింది. ఇక మరి మీరు అక్కడ చూస్తున్న ఆ బొమ్మలు కూడా చూడు ఎంత రామసకదారంగా వేసారు. అవి చూస్తుంటేనే అసలు ఈడికెళ్ళి పోబుద్ది అవుతలేదు. బువ్వ ఆకలి అవుతుంది, బువ్వ కడుపులో పేగులు గుర్రా గుర్రా అంటున్నాయి కానీ పోబుద్ది అవుతలేదు. అంతే అంత రామసకదారంగా ఆ బొమ్మలు కనపడుతున్నాయి. అయితే చూస్తుంటే కళ్ళల్లో ఆనందం పొంగుతుంది అనుకో రాదురి. ఇక ఇంకో కళ శిల్పకళ కథ ఏందో ఆ కథ మొత్తంలో కూడా ఆర్చుకుంటాం. బొమ్మలకి అది మన బొమ్మలు తయారు చేసే కోళ్ళాక పెయింటింగ్ అది గట్టిగానే ఉంది కోళ్ళాక. మరి ఈయన ఎట్ట సంగతి ఏంది ఏం కథ? ఈయన ఆ పాటోడు ఇక బాయికాడ కూర్చొని బువ్వ తిన్నట్టే ఉంది కథ. కాకపోతే ఈ కిందంగా అవి పెట్టొద్దు పిల్ల పచ్చటి పొలాలు తీసుంటారా ఎట్ట సంగతి ఏంది ఏం కథ? ఇది పెయింటింగ్ అన్నట్టు. ఓ గట్టిగా మాట్లాడే సార్ తినలే బువ్వా? తినలే, ఇంకా లంచ్ చేయలే ఇంకా. అది కథ అందుకే సప్పవాడి చెప్పు. ఇది ఎట సంగతి, ఎట తయారు చేసావు, ఏంది కథ? అంటే అగ్రికల్చర్ అంటే ఇప్పుడు పీజీలో ఏంటంటే ఏదో ఒక టాపిక్ ఉండాలి ఖచ్చితంగా, దేనిపైన ఒక దానిపైన వేయాలి. సో నాదేంటంటే నా బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ నుంచి వచ్చినా కాబట్టి నాకు దాంట్లో డెప్త్గా తెలుసు అన్నమాట అగ్రికల్చర్ నుంచి ఏందని. సో నేను దానిపైన ఎక్కువ రీసెర్చ్ చేసి దాని త్రూనే వర్క్ చేస్తాను అన్నమాట. నా అన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్సే ఉంటాయి అన్నమాట. దాంట్లో అగ్రికల్చర్ క్రైసిస్, డెప్త్ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది అగ్రికల్చర్ అంటే మెయిన్గా ఫార్మర్ ఏంటంటే ఎప్పుడు అలసిపోయి తినేటప్పుడే కొంచెం రిలాక్స్గా ఉంటాడు. సో ఆ సిచ్యువేషన్ అనేది నేను వేసాను అన్నమాట. కొంచెం ఈ బొమ్మలు ఇట్లా తయారు చేసి గీసి వేస్తే మరి మీకు ఏమన్నా ఉంటుందా కథ? ముందర పోయి ఉంటుందేనా? అంటే ఇప్పుడైతే రైట్ నౌ మార్కెట్లో కొంచెం తక్కువనే ఉంది డిమాండ్ అనేది. సో ప్రొఫెషనల్గా వెళ్తే ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. ఇది గాలి మోటారా? ఇది పైన బుగ్గలు కనపడుతుంది, కింద సైకిల్ కనపడుతుంది, నడుమ దగ్గర ఏంటంటే ఇది బొమ్మ. అది బెలూన్ సెల్లర్ గురించి మన డైలీ లైఫ్లో చూస్తుంటాం. చాలామంది వర్క్ చేసుకునే వాళ్ళని చాలామంది అంత పట్టించుకోరు. బట్ నాకు అది చూసినప్పుడు వాళ్ళ లైఫ్ స్ట్రగుల్ అర్థమైంది, నాకు అనిపించింది అది ఎందుకు చూద్దామని. సో దాన్ని కలర్ఫుల్గా చూపించి మిగతాదంతా బ్లాక్ అండ్ వైట్లో చూపించమాట ఫోటో రిలీజ్. అమ్మా ఈ పిల్లగాడు అదే బేరం అవుతలేదు గారా, ఇలా పొద్దుగాలు వేసి ఎవరి మొక్క చూసిండ్రా అని చింత చేస్తుండు. బేరం అవుతలేదు బుగ్గలు. ఇక బుడ పొరగాలు దండం పెడితే అమ్మా నాకు బుగ్గ అంటారు చూడు. ఉన్నాయిరే బచ్చిగా పసదని అమ్మమ్మ తాత అంటుంటారు. అమ్మా బలగీషం. అయితే నీకు జర మనసుకు నచ్చింది ఇది. పిల్లగాడికి గుండెల మానవత్వం ఉంది దేశ తాత. మరి ఇది గీసి సంబూరపడేదారా? ఏమైనా సంపాదన ఉందా ఇంట్లో? సంపాదించాలి. ఉండదా సంపాదన? ఉందా రాబోయే రోజుల్లో సంపాదన? వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇట్లాంటి ఒక బొమ్మ గీసి అమ్ముకుంటే ఏ పాట వస్తుంది లాభం? ఒక 20K అలా అమ్మచ్చు కదా. అదే రేపు ఇంకా ఇప్పుడు దేవుళ్ళ బొమ్మలు కానీ ప్రకృతి బొమ్మలు కానీ రకరకాల బొమ్మలు మీరు అంటే ఎవరు ఇంట్రెస్ట్ అవ్వదు కదా. మనం మినిమం ప్రైస్ చెప్తాం, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి స్టార్ట్ అవుతుంది కథ. ఒక 20 అలా కూడా చెప్తాను, 20K అలా. ఒక బొమ్మకు 20,000 కాంచాలి అప్పుడే అంచనా వేసుకోండి మగ ఆయన. అమ్మో ఇది కథ. ఇంకా శిల్పకళ ఉంది, శిల్పకళ కూడా పోయి ఆ కథ మాత్రం ఏందో మీకు ఇలా చెప్తా. కళలు శిల్పకళ, చిత్రకళ, ఛాయాచిత్ర, అనువర్తిత కళ, చిత్రచలనం, యానిమేషన్, చిత్రచలనం, అంతేనా? ఇప్పుడు శిల్పకళ. ఈ శిల్పకళ ద్వారా మరి పిల్లలకు ఏ రకంగా మెరుగవుతుంది? వాళ్ళు ఏ రకంగా జీవితంలో వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్న ఇప్పుడు ఈ బొమ్మల ద్వారా వీటి ద్వారా అటు వాళ్ళు ఏం సందేశం ఇస్తారు, ఎట్లా వాళ్ళు జీవితంలో నిలదొక్కుంటారు అంటారు?
అంటే ఫస్ట్ వీళ్ళ జీవితంలో నిలదొక్కునే దాని ముందు తర్వాత విషయం ఫస్ట్ అసలు ఇక్కడ ఏం చేస్తారు ఏంటి ఎలా నేర్చుకుంటారు అనేది తెలియాలి ఫస్ట్. అంటే దీనివల్ల కూడా ఉపయోగం కూడా ఉండాలి కదా, కోటి విద్యను కూడుకొరకే అన్నారు, మరి ఇప్పుడు అది కూడా కావాలి కదా. ఇది ఉపయోగం ఉండాలి కరెక్టే, కానీ అసలు ఇక్కడ ఏం నేర్చుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది అనేది తెలియాలి జనాలకి, పబ్లిక్కి తెలియాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఏం నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు, ఎంత నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళు దేంట్లోకి వెళ్తారు, ఏం చేయొచ్చు అనే దాని గురించి అడగండి, నేను 1 by 1 చెప్తాను నేను మీకు. అదే ఇప్పుడు ఈ బొమ్మలు శిల్పకళ అనేది, ఈ శిల్పకళ ద్వారా ఈ పిల్లలకు అది మీరు ఏ రకంగా నేర్పిస్తుర్రు? అంటే ఇప్పుడు ఇందులో ఫ్యాకల్టీ పరంగా కూడా ఎంతమంది అవార్డు తీసుకున్న వాళ్ళు వీళ్ళకు చదువు బోధిస్తుర్రు, ఎంతమంది డాక్టరేట్లు అయిన వాళ్ళు వీళ్ళకు చదువు బోధిస్తుర్రు, ఏ రకమైన ఈ శిల్పకళ వీళ్ళకి అందిస్తుర్రు? ఈ ఫీల్డ్లో ఒక్కొక్క టీచర్లకి నేషనల్ అవార్డులు వచ్చినవి ఉన్నాయి, 20 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 25 సంవత్సరాల పైన వాళ్ళు ఉన్నారు, సో చాలా ఎగ్జిబిషన్స్ చేసి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఇక్కడ టీచింగ్ చేస్తూ వాళ్ళ సొంత స్టూడియోల్లో వాళ్ళ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎగ్జిబిషన్స్ చేస్తూ ప్రజెంట్ కాంటెంపరీ వర్క్లో చేసే వాళ్ళు కూడా దీంట్లో టీచింగ్ చేస్తూ ఉంటారు. కొద్దిమంది ఫుల్ టైం ఫ్యాకల్టీగా చేస్తారు, కొద్దిమంది విజిటింగ్ ఫ్యాకల్టీగా. ఈ ఫీల్డ్లో బయట ఎక్కువగా వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళని, మంచి స్కిల్ ఉన్న వాళ్ళని పిలిపించి ఇక్కడ వాళ్ళకి టీచింగ్ చేయడం జరుగుతున్నది. వాళ్ళకి ఎటువంటి వస్తువులతోటి ఇక్కడ మీరు ఈ బొమ్మలు తయారు చేపిస్తారు పిల్లలతోటి? వీళ్ళకి ఫస్ట్ బేసిక్ నుంచి ఫస్ట్ మట్టి నుంచి మట్టిలో బొమ్మ చేస్తారు, దాన్ని అచ్చు తీయటం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అచ్చు తీయటము, దాంట్లో నుంచి మళ్ళా తర్వాత మనకి ఫైబర్ కాస్టింగ్ నేర్పిస్తారు, మెటల్ కాస్టింగ్ నేర్పిస్తారు, వుడ్లో చెక్కడం ఎలా నేర్పిస్తారు, చెక్కని తర్వాత రాయిలో ఎలా చెక్కాలి నేర్పిస్తుంటారు. సో తర్వాత వాళ్ళలో ఉన్న సృజనాత్మకను బయటకు తీసుకురావడానికి వివిధ రకాలైన మెటీరియల్స్తో విగ్రహాలని తయారు చేయటం, వాళ్ళ ఉన్న క్రియేటివిటీ, ఆ సృజనాత్మక తగ్గట్లుగా ఒక కళారూపాన్ని తయారు చేయటం అనేది ఇక్కడ నేర్పిస్తాం అన్నమాట. ఇక మరి నేను ఎలాగ చెప్తే ఒక ముచ్చట, ఇప్పుడు ఈ శిల్పకళ ద్వారా పిల్లలకి ఏమన్నా ప్రయోజనం? మరి అది కూడా కావాలి కదా, రేపు మరి పెంజో పేరంటం అయితే సంసారం నడవాలంటే అది కూడా కావాలి, మరి అట్లా భవిష్యత్తు ఉందా ఇంట్లో? చాలా ఉంది. ఏదైనా కానీ మనకి పిండి కొద్ది రొట్టె, మనం ఎంత కష్టపడితే అంత ప్రయోజనం అనేది, దీంట్లో అంత ఉత్తీర్ణత అనేది తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళి చేసుకోవడానికి అనేది ఉంటుంది. దీంట్లో అందరికీ అసలు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో అని అంటే వీళ్ళు స్కూల్స్లో ఇప్పుడు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అసలు పీజీ కంప్లీట్ చేయొచ్చు. దీంట్లో పీజీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, దాని తర్వాత పిహెచ్డీలు చేయొచ్చు. అంటే వాళ్ళ ఏదో ఒక డిపార్ట్మెంట్ని తీసుకొని ఒక ఏరియాని తీసుకొని దాని మీద రీసెర్చ్ చేస్తారు. అదొకటైతే ఏం లేదు, నేను డిగ్రీనే చేస్తాను, డిగ్రీ తర్వాత నేను ఏదో ఒకటి నా సొంతగా నేను తయారు అంటే ఏదైనా సంపాదించుకోవాలి అని అనుకునే మాట అయితే వాళ్ళకి టీచింగ్ చేయొచ్చు. అంటే ఇవాళ రేపట్లో గురుకుల్ స్కూల్స్లో ఉన్నాయి, తర్వాత కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ప్రతి స్కూల్లో కూడా మ్యాండేటరీ చేశారు, కంపల్సరీ చేశారు. సో ఆ స్కూల్స్లో వెళ్ళొచ్చు. తర్వాత ప్రతి సినిమా ఫీల్డ్లో కానీ అంటే ఆర్ట్ డైరెక్టర్గా వెళ్ళొచ్చు. తర్వాత యానిమేషన్ దాంట్లో 3D మోడలర్స్ అని ఉంటున్నారు, వాళ్ళకి 3D మోడలింగ్ చేయాలి, కంప్యూటర్లో బొమ్మను చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి బొమ్మని మట్టితో ఎలా చేయాలి, అసలు 3 డైమెన్షనల్ అంటే దాని రూపురేఖ ఎలా ఉంటుందనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కల్ప్టర్స్కి ఎక్కువగా దొరుకుతుంది. వీళ్ళే చేస్తారు. తర్వాత ఐఐటీలోకి వెళ్ళొచ్చు, దాంట్లో డిజైనింగ్ మాస్టర్స్ డిజైనింగ్ కోర్సెస్ ఉన్నాయి, గ్లాస్ మేకింగ్ ఉంటుంది, గేమ్ డిజైనింగ్ ఉంటుంది. ప్రతి ఫీల్డ్లో కూడా స్కల్ప్టర్స్, ఫైన్ ఆర్ట్ చేసిన వాళ్ళు, స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ పరంగా చేసిన వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక గిదుల్లా మొత్తానికైతే కళలు ఎన్ని రకాలు, ఆ కళల గొప్పతనం ఏంది, ఆ కళలు ఈ సమాజానికి ఎందుకు అవసరము, ఆ కళల వల్ల ప్రయోజనాలు ఏంది అనేది మరి ఇలా మరి అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరి పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా కళల గురించి చెప్పిర్రు. రాబోయే రోజుల్లో ఈ కళల పట్ల రేపు పిల్లలు ఎందుకు మొగితే మీ భవిష్యత్తు ఏంది అనేది కూడా మరి తోసిపోకుండా చెప్పినందుకు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పిల్లలకు, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ యాజమాన్యానికి మన బిగ్ టీవీ తోటి వాళ్ళ మనసులో ఉన్న ఆంబాయం అంతా ఎల్లగక్కినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శనార్థి. రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి బిగ్ టీవీ. శనార్థి.